గోల్డ్ స్మగ్లింగ్ మళ్ళా వార్తల్లోకి వచ్చింది. 2 సంవత్సరాల క్రితం కేరళలో డిప్లొమాటిక్ బ్యాగ్లో గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతం అప్పట్లో పెద్ద చర్చే రేపిందనమాట. కొంతమంది ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు, కేరళ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి గోల్డ్ స్మగ్లింగ్ చేశారని చెప్పి పెద్ద కేసు నడిచింది. ఆ టైంలో కస్టమ్స్ చట్టము, కాఫీ పోజా, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. అయితే గత 3 రోజులుగా ఇంకొక కేసు ఇప్పుడు మొత్తం దేశాన్ని కలవరపెడుతోంది. అదే కన్నడ యాక్ట్రెస్ రన్యారావు. ఈ అమ్మాయి దుబాయ్ నుంచి వస్తూ ఒంటి మీద దాదాపు 14 కేజీల గోల్డ్తో పట్టుబడిందంట. గత 6 నెలలు అయితే 27 సార్లు అమ్మాయి దుబాయ్కి వెళ్ళొచ్చింది. ఆవిడ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళ నాన్న డీజీపీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ అంట. ఎప్పుడు ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఎస్కాట్ పోలీస్ కాప్ ఉండేవాడంట. దాంతో ఆవిడ చాలా ఫాస్ట్గా తప్పించుకుంది. అయితే ఈసారి మాత్రం పట్టుబడిపోయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళు ఆమెను పట్టుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ కింద ఆవిడపైన కేసు రిజిస్టర్ చేశారు. ఆవిడ దగ్గర దాదాపు ఇంట్లో 2 కోట్ల గోల్డ్ దొరికిందంట. అంతేకాదు ఆవిడలా గత కొంతకాలం నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్టు కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి అనమాట. అసలు ఎందుకు ఇంత స్మగ్లింగ్ చేశారు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.